జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా పాకిస్తాన్తో అత్యంత కీలక ఒప్పందాన్ని మన భారత్ అయితే రద్దు చేసి పారేసింది సరే ఇందుకు ఏందా ఒప్పందం అనేది ఈ న్యూస్ ద్వారా మీ చెప్పే ప్రయత్నం చేస్తా మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి తీవ్రవాద ఘటనలో 26 మంది అమాయకపు హిందువులు మరణించిన సంగతి మీకు కూడా తెలిసిందే కేవలం హిందువులే టార్గెట్గా ఈ దాడులన్నీ కూడా జరిగినాయి ఫ్యాంట్లు విప్పి మరీ చూసి కాల్చారు వీడు హిందువా లేకపోతే ముస్లిం అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని ముస్లిం అయితే పక్కకు పోమని చెప్పి హిందువులందరినీ వాళ్ళ నుంచి వేరు చేసి హిందువులు మాత్రం చంపేశారు చంపే ముందు అల్లాహ్ అక్బర్ అని చెప్పేసి నినాదాలు కూడా చేయమని బేరిచ్చారు ఆ నినాదాలు చేసినప్పటికీ కూడా ఏమే ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు మన హిందువులను అయితే వదిలిపెట్టల క్రూరంగా చంపేశారు పైగా తన భర్తను పోగొట్టుకున్నటువంటి ఒక భార్య ఇంకా నన్ను కూడా చంపేమని చెప్పి అడిగితే పోయి మీ మోడీతో చెప్పుకోపోమని అంటే వాడు మరి వస్తుంది ఆ టైం కూడా వస్తుంది ఎందుకంటే మోడీ ఆల్రెడీ రెడీగా ఉన్నాడు పోయి మోడీతో చెప్పన్నావు కదా వాళ్ళు చెప్పడం కూడా చెప్పినారు ఈ మాదిరి మాట్లాడినారని ఇంకా ఆయన రెడీగా ఉన్నాడు దమ్ముంటే నువ్వు సరే నువ్వు ఏం చేస్తావో నువ్వు ఏం పీక్ కట్టగలుగుతావో దానికి ఆ రోజు కోసం కూడా మేము ఎదురు చూస్తూ ఉంటాం అంటే ఇక్కడ ఏంటంటే మన దేశంలో మన దేశ ప్రజలపైన మన దేశంలో ఉన్నటువంటి మెజారిటీ అయినటువంటి హిందువుల మీద దాడి చేయడమే కాకుండా మన దేశ ప్రధాన్ని ఈ గలీజ్ ముండా కొడుకులు ఛాలెంజ్ చేశారు పోయి చెప్పుకోబో అని అర్థమవుతుందా అంటే మీరు మమ్మల్ని ఏం పీకలేరనే కదా వాడు అర్థం వాడి ఫీలింగా ఎంత అహంకారం ఎంత గర్వం ఎంత డిక్కి బలుపొడికే అందుకే మోడీ ప్రభుత్వం ఈ తీవ్రవాద ఘటనను చాలా సీరియస్గా తీసుకునేది ప్రతీకార దాడులకు మిలిటరీ ఆపరేషన్లకు మన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు ఈ క్రమంలోనే మన సైనికుల సెలవులను క్యాన్సిల్ చేశారు అంతేకాకుండా 20,000 మంది సైనికులను ఎల్ఓసి వద్దకు తరలిస్తున్నారు ఇకపోతే మార్కోసు గరుడ కమాండోసు ఎన్ఎస్జి కమాండోలను హుటాహుటిన కాశ్మీర్కి అయితే తరలిస్తున్నారు అంటే కాశ్మీర్లో కమాండోలు అడుగు పెట్టారు అంటే ఖచ్చితంగా మిలిటరీ ఆపరేషన్ జరగబోతుంది అన్నమాట అర్థమవుతుందా ఇక మన దేశంలోని అన్ని ఎయిర్ బేస్ల్లో హై అలర్ట్ ప్రకటించారు ఇంతవరకు బాగానే ఉన్నది కానీ మనం పాకిస్తాన్ పైన దాడులు చేయాలన్నా మిలిటరీ ఆపరేషన్ నిర్వహించాలన్నా ఒక ఒప్పందం అడ్డుగా ఉన్నింది అదే సీజ్ ఫైర్ ఒప్పందం అనమాట అంటే ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు గాను భారతదేశం అప్పట్లో పాకిస్తాన్తో ఈ సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకునేది ఈ ఒప్పందం ప్రకారం భారత్ పాకిస్తాన్ సైనికుల మీద కానీ పాకిస్తాన్ భూభాగం మీద కానీ కాల్పులు జరపకూడదు అలాగే పాకిస్తాన్ సైనికులు కూడా భారత భూభాగం మీద కానీ భారత సైనికుల మీద కానీ దాడులు చేయకూడదు ఇదే సీజ్ ఫైర్ ఒప్పందంలో ఉన్నటువంటి మొదటి సూత్రం ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మీద దాడి చేయడానికి ఈ ఒప్పందమే అడ్డుగా ఉన్నది దీంతో పాకిస్తాన్తో చేసుకున్నటువంటి ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని మోడీ ప్రభుత్వం నిన్న క్యాన్సిల్ చేసి పారేసింది ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని నిన్నటికి నిన్న క్యాన్సిల్ చేస్తూ మోడీ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది ఇప్పటికే 65 సంవత్సరాల క్రితం నాటి ఈ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పారేసినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కూడా రద్దు చేసి ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక మనకు పాకిస్తాన్ పైన దాడులు చేయడానికి మిలిటరీ ఆపరేషన్ చేయడానికి అడ్డే లేదు ఇకపోతే ఈ ఆయుధాలను అలాగే డిఫెన్స్ లాజిస్టిక్స్ను మందుగుండం తీసుకొని 2 ఇజ్రాయెల్ మిలిటరీ వాహనాలు ఒక అమెరికన్ మిలిటరీ విమానం నిన్ననే భారత్కి అయితే చేరుకున్నాయి అది అంటే మామూలు కాదు పెద్ద ప్లానే మామూలు ప్లాన్ కాదు మోతం మోగించేదానికి అన్ని విధాలుగా రెడీ అయిపోతారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ సీజ్ ఫైర్ ఒప్పందం ఎప్పుడైతే ఎత్తేసారో నిన్నటాంచే బార్డర్లో కాల్పులు విపరీతంగా జరుగుతున్నాయి అవతల నుంచి ఇలా పాకిస్తాన్ వాళ్ళు రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారో అందుకు సమాధానంగా మన్నోళ్ళు కూడా దుమ్ము దులిపి అవతల భారం మొత్తారు నాయనా స్వామి ఆ రోజు ఎప్పుడో చదవ కానీ ఇది పోయింది ఇది నాశనం అయిపోయింది ఇది పోయింది అని అంటే దేవుడికి దండం పెట్టుకోవడమే అంతే స్వామి బతికించావు నాయనా మాకు ఈ దరిద్రం నుంచి మాకు విముక్తి కల్పించామని చెప్పేసి లేకపోతే రోజు ఎవరో ఒకరు 2-4 ఇది పొరంబోక ముండాకుడుకులు అంతా వచ్చేది పిచ్చి ముండాకులు జిహాదీగాళ్ళంతా మన భారతీయ బలగాల మీదనో లేకపోతే సామాన్యుల మీదనో లేకపోతే ఈ పోలీసుల మీదనో ఎవరో ఒకరి మీద దాడులు చేసేది లేకపోతే ఈ బాంబులు పెట్టి ఈ సామాన్యులందరినీ కూడా పొట్టను పెట్టుకోవాలనుకునేది ఏంది ఇదంతా కూడా ఇప్పుడు ఒక చోట పొట్టు ఉంటుంది ఆడ పాములు తేళ్ళు అన్నీ కూడా ఉంటాయి తెలుసు ఆడ పాములు పుట్టుంటుందని చెప్పి ఆ పొట్టే లేపారు దబ్బితే పాయ అంతే కదా ఆడ పుట్టున్నదని చెప్పుకోవడము మనమేమో ఏదైనా ఒక తేలు ఒక పాము చెప్పుడు దాన్ని ఏదో కొట్టడమో లేకపోతే ఏదో చేయడమో మళ్ళీ గమ్మునైపోవడం ఆ పుట్టలోంచి ఇంకో పాము తేలో ఏదో ఒకటి మళ్ళీ రావడం మళ్ళీ వచ్చి కాటేసి దాన్ని ప్రయత్నం చేయడం ఇదంతా ఏంది ఏకంగా ఆ పుట్టనే లేపారు దబ్బితే పేడ పోతాంలా అవునా కదా అది విషయం అయితే
మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.